పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి యేసయ్య, మీ పాదాలకు వందనాలు నాయన. అయ్యా, నువ్వు సర్వము సమస్తము ఎరిగి ఉన్న దేవుడు ప్రభువా. ఈ దినమున ఈ ఫైర్ కాన్ఫరెన్స్లో ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డల ఎడల మీరు ఒక శ్రేష్టమైన ప్రణాళిక కలిగి ఉన్నారు. ఈ దినమున మేము ఊహించినది కాదు, మేము అనుకున్నది కాదు, మా తలంపులను ఉన్నది కాదు ప్రభువా. ఇది మీరు ఏర్పరిచిన దినము, ఇది మీరు మా యందు నిలుచొని ఉన్న దినము ప్రభువా. ఇక్కడ నిలుచొని మాట్లాడబో వ్యక్తి నేను కాదు, కానీ సాక్షాత్తు మీరై ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం. కూడి వచ్చిన అయ్యా బిడ్డలందరితో మీరు మాట్లాడండి అయ్యా. వాక్యముఖముగా వారిని మీరు ఆలోచింపచేయండి. వారి ప్రశ్నలకు సమాధానము దయచేయమని. ఇక్కడ నిలుచొని మాట్లాడుతున్నది మీరు కనుక అయ్యా, వారిని మీరు బలపరిచి నడిపించి సమస్తములో తోడై సిద్ధపరచమని ప్రార్థిస్తూ సమస్తం మీ చేతులకు అప్పగిస్తూ అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. వాల్యూమ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళని తగ్గించుకోండి. రైట్, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. నిజానికి ఈ దినాన దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు అనేది మీకంటే నేను ఎగరగా ఎదురు చూస్తున్నాను. హల్లెలూయా. ఎందుకో తెలుసా, దేవుడు ఇందాకే నాతో మాట్లాడిన మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. పొద్దున్నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను, ఆ మాట మీతో పంచుకోవాలనుకున్నాను. మునుపెన్నడు నువ్వు వినలా ఈ వర్తమానం. ఎంతమంది విశ్వసిస్తున్నారు? హల్లెలూయా. మునుపెన్నడు నువ్వు వినని వర్తమానం ఇది నన్ను వినబోతున్నావు. హల్లెలూయా. రైట్. ప్రతి విశ్వాసిగా దేవుణ్ణి అనుసరిస్తున్నవారు, అమ్మా అందరూ అటు ఇటు తిరగొద్దు, ఓకే? అందరూ కూర్చోండి. రైట్, మంచిది. వీరిద్దరు నిలబడి, మీరు మటుకు అటు ఇటు తిరగొద్దు, దయచేసి కూర్చోండి. రైట్. ఈ ప్రస్తుత దినాలలో ప్రతి విశ్వాసిగా కొనియాడబడుతూ దేవుడు మాత్రమే అని విశ్వసిస్తూ ఆయన మాత్రమే అని నమ్ముకున్న వారికి ఈ ప్రశ్న ఉంటుంది. కానీ ఎవరు ఈ ప్రశ్న బయటికి చెప్పరు. హల్లెలూయా, హల్లెలూయా. దట్స్ ఇట్. ఈ ప్రశ్న ఎవరు చెప్పరు బయటికి. కానీ ఇది నాన్న చాలా బహిరంగంగా నేను మాట్లాడుతున్నా మీతో. హల్లెలూయా. ఏమిటి అంటే, ప్రతి విశ్వాసికి ఉండే భయంకరమైన ప్రశ్న. ఆ ప్రశ్న ఏంటంటే, దేవుడు మనం ప్రార్థించుకునే ప్రతి సమయంలో మనం ఒక మాట అడుగుతాం. అతనికి మాత్రమే సమాధానం ఇస్తావా? నా ప్రార్థనకి సమాధానం ఇయ్యవా? అతను మాత్రమే ఆశీర్వదించబడతాడా? నేను ఆశీర్వదించబడనా? అతని మొర మాత్రమే ఆలకిస్తావా? నా మొర నీవు ఆలకించవా? ఎంతమంది ఈ ఆలోచనలో ఉన్నారు? హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఈ ఆలోచన ఉంటుంది. నేను ప్రార్థిస్తే ఫలము రావటం లేదు. ఆ సహోదరుడు ప్రార్థిస్తే ఫలభరితముగా చాలా బలముగా ఆ బిడ్డ ఆశీర్వదించబడుతున్నాడు. బట్ నా ప్రార్థనకి సమాధానం లేదు. అవునా కదా? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఎవరు కూడా ఆ మాట బయటికి అనం. ఎందుకో తెలుసా? ఆ మాట బయటికంటే దేవుడు ఎక్కడ తక్కువ అవుతాడోనని. అవునా? దేవుడు ఎక్కడ చులకనవుతాడోనని, అన్య జనాంగం ఎదుట దేవుడు ఎక్కడ తక్కువైపోతాడో. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున మనం తెలుసుకోవాల్సిన ప్రశ్న ఇది. సర్వ మానవాళి తెలుసుకోవాల్సిన ప్రశ్న ఇది. దేవుడు నా మొరను ఆలకించడా? దేవుడు ఆ సహోదరుడి మొర మాత్రమే ఆలకిస్తాడా అని ఈ దినాన్ని నువ్వు ఆలోచన చేస్తున్నట్లయితే, ఈ దినాన్ని నువ్వు ఫలము పొందుకోలేక నిత్య నిరీక్షణలో గనక ఆ ఫలము కొరకు నువ్వు ఎదురు చూస్తూ, నేను కూడా ఆశీర్వదించబడాలి, నేను కూడా ఫలించబడాలి, నేను కూడా సాక్షిగా మార్చబడాలి, ఆమేన్, ఆమేన్ అని నిజంగా నువ్వు ఎదురు చూస్తున్నట్టయితే ఈ దినా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కొంతమందికే వారి జీవితాల్లో కార్యాలు జరుగుతున్నాయి, కొంతమందికే వారి జీవితాల్లో సాక్ష్యాలు జరుగుతున్నాయి. నా జీవితంలో ఏ విధమైన కార్యాలు లేవు, నా జీవితంలో ఏ విధమైన సాక్ష్యములు లేవు. హల్లెలూయా. నేను బాప్తిసం తీసుకుని ఎంతో కాలమైంది, అయినా సరే దేవుడు నా మారును ఆలకించడం లేదేమో. ఈ ప్రశ్న లేని వారు ఎవరు ఉండరు. కానీ ఈ విషయాన్ని బయటికి చెప్పరు. ఎవరు చెప్తారా? ఎవరు చెప్పరు. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నాను, మంచిది, మరి దేవుడు సమాధానం వచ్చిందో రాలేదో, హల్లెలూయా, హల్లెలూయా అనేది నీకు ప్రశ్న ఉంటుంది. అయితే ఈ దినాన నేను మీ ముందు ఒక ప్రశ్న ఉంచాలని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి సాక్షిగా మార్చబడ్డాడంటే ఆ వ్యక్తి చేసిన ప్రార్థన ఏంటి? ఈ వ్యక్తి సాక్షిగా మార్చబడట్లేదంటే ఈ వ్యక్తి ప్రార్థన చేయటం లేదనా?
మన మాటలు అర్థమవుతున్నాయా? ఇద్దరు వ్యక్తులు తీసుకుంటే ఒక వ్యక్తి సాక్ష్యము పొందుకున్నాడు, ఒక వ్యక్తి సాక్ష్యం పొందుకోలేదు. ఈ సాక్ష్యము పొందుకున్నాడంటే ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడనా? ఇతను సాక్ష్యము పొందుకోలేదంటే ఈ వ్యక్తి ప్రార్థన చేయటం లేదనా? మరి ప్రార్థన చేస్తున్న అతనికి కూడా సాక్ష్యం రావటం లేదంట. ఈ మధ్యకాలంలో చాలామంది నాతో మాట్లాడారు ఈ విషయాన్ని. దాన్ని బట్టి దేవుని దగ్గర నేను చాలా భయంకరంగా జోగాడాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక ప్రశ్న అడగొచ్చా సూటిగా? సహాయము పొందని వారు ఎవరన్నా ఉంటారా సృష్టిలో దేవుని దగ్గర? ఎవరన్నా సహాయం పొందని వారు ఎవరన్నా ఉంటారా? ఇప్పుడు దేవుడు ఒక మాట అడిగాడు, నా వల్ల నువ్వు సహాయం పొందావా లేదా అని. ఏం చెప్తావు? ఎవరైనా చెప్తారు. క్రైస్తవులే చెప్తారా? ఇదే ప్రశ్న ఇక్కడ. క్రైస్తవులు మాత్రమే ఆ ప్రశ్న చెప్తారా? అన్యులు చెప్పరా? వారికి ఏ రూపమైనా ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర నుంచి వారు సహాయం పొందాననే చెప్తారు. అవునా కదా? నిజానికి మానవాళి అయిన మనమే కాదు, సమస్త ప్రాణకోటి ఆయన దగ్గర సహాయం పొందుంటుంది. హల్లెలూయా. ఆయన దగ్గర సహాయం పొందని వారే ఉండరు. ఆ సహాయము సర్వ మానవాళ్లే కాదు, సమస్త ప్రాణకోటి ఆ సహాయాన్ని పొందుకొని ఉంటుంది. హల్లెలూయా. అయితే ఇది నా ఇద్దరు వ్యక్తులు నేను మీ ముందు ఉంచుతాను. ఒక సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. క్లియర్గా వినండి. ఒక సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. ఒక సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు తెలుసా? ఒక మందిరం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఒక మందిరము కోసము సర్వ సృష్టికర్త దగ్గర యాచన చేస్తున్నాడు, అభ్యర్థిస్తున్నాడు. ఇప్పుడు అతని ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడా ఇవ్వడా? ఎందుకు ఇవ్వాలి? హల్లెలూయా. దట్స్ వాట్ మై క్వశ్చన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇది నా ప్రశ్న ఇదే. దేవుడు నిన్ను ఫలింప చేయాలి, నీ అవసరతను తీర్చాలి. వద్దా? తీర్చాలా? ఎందుకు తీర్చాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక సేవకుడి ప్రార్థన మనం విన్నాం. నువ్వు ఒక క్లారిటీతో ఉన్నావు, ఓ అతనికి మందిరం ఇస్తాడు అని. నువ్వు ఒక క్లారిటీతో ఉన్నావు, ఏమని? అతనికి మందిరం ఇచ్చాడని. నమ్మినవారు ఆమేన్ అని చెప్దామా? ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్దాం. ఈ వ్యక్తి మనందరికి బాగా తెలిసిన వ్యక్తే. ఈ వ్యక్తి పెద్దగా తెలిసినా తెలియకపోయినా ఈ వ్యక్తి బాగా తెలుసు. ఈ వ్యక్తి ఎవరంటే ఒక త్రాగుబోతు. ఇతని దగ్గరికి వెళ్దాం, కొద్దిసేపు వెళ్ళి అతన్ని అడుగుదాం. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి నాతో మాట్లాడాడు, అందుకే చెప్తున్నా ఈ విషయాన్ని నేను. ఆ వ్యక్తి ప్రార్థన ఎలా ఉందంటే, దాన్ని ఏమంటారు, ఒక మద్యం దుకాణానికి వెళ్ళాడంట. మద్యం దుకాణానికి వెళ్తే ఏదో ఒక ధర ఉంటుంది కదా దానికి ఒక ధరను బట్టి ఆ ధర అతని దగ్గర లేవు, అతని జేబులో లేవు, ఆ ధర అతని దగ్గర లేదు. లేకపోతే ఇప్పుడు ఆ యొక్క త్రాగుబోతే ఏం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? అయ్యా, నా దగ్గర ఉండాల్సిన ధర కంటే తక్కువ ఉన్నది, నా దగ్గర కొంచెం ధర కావాలి, నేను అది ఎలాగైనా తాగాలన్నాడు. సో ఆ విధంగా ఆలోచన చేస్తున్నాడు. ఆ ఆలోచన చేస్తున్న క్రమంలో ఇప్పుడు అతని ప్రార్థన దేవుడు వింటాడా వినడా? అతని ప్రార్థన దేవుడు వినాలా లేదా? ఇది ఎవరు మౌనంగా ఉన్నారు అందరూ? ఆ ప్రార్థనకి సమాధానం దేవుడు ఇవ్వాలా లేదా? ఇవ్వాలా లేదా? చెప్పరేంటమ్మా? అంటే త్రాగుబోతుంది ప్రార్థన కాదా? ఇప్పుడు అతనికి దేవుడు ఆ యొక్క డబ్బులు అరేంజ్ చేయాలా లేదా? చేయాలా? ఇక్కడ చూస్తేనేమో ఒక సేవకుడికి మందిరం ఆయన యాచిస్తున్న దాన్ని బట్టి అతనికి మందిరం ఇవ్వాలి. ఎందుకు అంటే ఆ సేవకుడి ప్రార్థనలో అతని యొక్క యథార్థమైన స్థితిని బట్టి, దేవుని అతనికి ఇచ్చిన ప్రణాళికను బట్టి అతను ఆత్మల సంపాదనకై, ఆత్మల రక్షణకై అతను ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ న్యాయం ఉంది, ఉందా లేదా? ఉందా లేదా? ఆ ఉన్నదాన్ని బట్టి అతని ప్రార్థన వినాలా లేదా? వినాలా లేదా? మరి ఇతని ప్రార్థన చెప్పాలమ్మా, వినాలా లేదా? ఇతను దేనికోసం ప్రార్థన చేశాడు? ఆ త్రాగుబోతు అతని ఆ దినాన అతని మనుగడలో ఏం జరగాలి? అతనికి
అప్పుడున్న కోరిక నెరవేరాలి. ఆ కోరిక నెరవేరటానికి దేవుణ్ణి అడిగాడు. మరి దేవుణ్ణి అడిగితే అతనికి ఇవ్వాలా లేదా? చాలామంది అంటారు ఇవ్వద్దు అంటారు, అవునా? కానీ దేవుని దాసుడిగా నేను అంటాను ఇవ్వాలి అంట. అదేంటన్నా అంటారా? అదే ఇక్కడ చిక్కు ప్రశ్న. ఎందుకు అంటే దేవుడు ఇచ్చేవాడు కనుక. మొదటగా నీ దృష్టిలో దేవుడు ఏమై ఉన్నాడో పరిశీలన చేసుకో. దేవుడు ఇచ్చేవాడే కానీ ఆపేవాడు కాదు. ఆ విషయం నీకు తెలుసా? దేవుడు ఇచ్చేవాడే కానీ ఆపేవాడు కాదు. మరి ఇక్కడ ఆయన దాసుడికి మందిరం ఇచ్చాడు. ఇక్కడ నిజానికి అతని ప్రార్థనని బట్టి అతనికి ఆ యొక్క పైకాన్ని ఆ యొక్క అమౌంట్ని ఇచ్చాడు. మరి దాన్ని బట్టి అతను ఏమయ్యాడు? తాగి ప్రశాంతంగా నిద్రపోయి ఉంటాడు. మరి ఇద్దరికి సహాయం చేస్తుంది ఎవరు ఇక్కడ? నా మాటలు అర్థమవుతున్నాయా? ఇక్కడ ఇద్దరికి సహాయం చేస్తున్న వ్యక్తి ఎవరు? దేవుడే. వారి ఇరువురికి సహాయం చేస్తున్నాడు. అయితే నా ప్రశ్న ఏంటంటే వీరిద్దరిలో దేవుడికి ఎవరికి సహాయం చేశాడు? అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు వీళ్ళిద్దరిలో దేవుడు ఎవరికి సహాయం చేశాడు? వీళ్ళిద్దరిలో దేవుడు ఎవరికి సహాయం చేశాడు? నేనంటాను ఆ త్రాగుబోతుకి దేవుడు ధనం ఇచ్చాడు. అతను త్రాగేశాడు, అతని దినాన్ని ముగించేశాడు, తెల్లారి లేచేశాడు. నిజానికి దేవుడు అతని ప్రార్థన విన్నాడు, ఇతని ప్రార్థన విన్నాడు. మరి ఇద్దరి ప్రార్థన వింటే నువ్వెందుకు రక్షించబడాలి? నువ్వెందుకు విశ్వాసిగా మార్చబడాలి? నిజానికి దేవుడిని నువ్వెందుకు ఆయన్ని నమ్మాలి? ఇద్దరి ప్రార్థన వింటున్నాడు కదా. లోక విలాసాలలో పడి నువ్వు కూడా లోక విలాసముగా సౌకర్యముగా చాలా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఎందుకని నువ్వు రక్షించబడి నువ్వు నిత్యము మానక దేవుని సన్నిధికి వస్తున్నావు? ఇతడు సన్నిధికి రాకుండా ఇతడు లోకములో పడి లోకానుసారమైన బ్రతుకుతున్నాడే. మరి ఇద్దరికి దేవుడు సహాయము చేస్తే ఏమిటా పరమార్థం? ఏమిటా వ్యత్యాసం? అంటే దేవుడు ఎవరికైనా సహాయం చేస్తాడా? కానీ నేనంటాను దేవుడు సహాయం చేస్తాడు. సహాయం చేయకపోతే ఆయన దేవుడే కాదు. నా దృష్టిలో ఆయన సహాయం చేయకపోతే దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అది ఒక త్రాగుబోతుకైనా, ఒక విశ్వాసికైనా, ఒక సేవకుడికైనా, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడైనా, వాడు క్రైస్తవుడైనా, క్రైస్తవేతరులైనా, అన్య జనాంగమైన, ఆయనను ఎరుగని వారికైనా నిజమైన దేవుడు ఒక్కడే కనుక ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీకంటే నీకు తెలుసు దేవుడు ఎవరో తెలుసను. దేవుడు నిజరక్షకుడు. నువ్వు ఆయన సన్నిధికి వచ్చావు కాబట్టి నువ్వు ఎవరు దేవుడు అనేది నమ్ముతున్నావు. మరి వారికి ఎవరు దేవుడో నీకు తెలుసా? వారికి ఎవరు దేవుడో నీకు తెలీదా? నీకు తెలుసా ఆ విషయం? బయటికి మాట్లాడు. దానికి ఏ రూపమైనా ఉండుండొచ్చు, మరి ఏ రూపాన్ని అనుసరిస్తుండొచ్చు. కానీ నిజరక్షకుడు ఎవడో, నిజ దేవుడు ఎవరో నీకు తెలుసు. ఆ తెలిసిన దాన్ని బట్టి మరి ఇప్పుడు వారికి ఎవరు సహాయం చేస్తుంటారు? ఎవరు సహాయం చేస్తుంటారు? సర్వమానవాళికి ఒక్కడే దేవుడైతే నీకొక దేవుడు, వారికి ఒక దేవుడు ఉండడు కదా. మరి ఆ త్రాగుబోతుకి దేవుడే సహాయం చేశాడు, ఇక్కడ సేవకుడికి దేవుడే సహాయం చేశాడు. ఇలా ఇద్దరికి సహాయం చేస్తే ఆ సహాయములో ఉన్న అర్థం ఏంటి? ఆ సహాయంలో ఉన్న అర్థం ఏంటి? మరి ఇతనికి చేసిన సహాయం ఏమంటారు? ఇతడు పొందుకున్న సహాయం ఏమంటారు? ఇద్దరికి ఒకే విధమైన సహాయం చేస్తే ఆయన న్యాయాధిపతి అవుతాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన న్యాయాధిపతి అవుతాడా? చెప్పాలి. మరి బైబిల్ ఎరిగిన వారికి ఒక మాట తెలుసు. ఆయన ఎవరని? ఆయన సర్వ న్యాయాధిపతి అని తెలుసు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. మీకు అర్థం అవటం కోసం, ఈ ప్రశ్న మీకు కొంచెం అర్థం అవటం కోసం నిగూఢంగా ఒక మాట చెప్తా మీకు. మీకు అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది మీ ఫేస్లను బట్టి. అందుకే నేను మీతో ఆరంభంలో చెప్పాను, మీరు ఎప్పుడూ వినని వర్తమానం అని. హల్లెలూయా. అయితే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే యోనా. ఎవరు? యోనా తెలియని వారు ఉంటారా? బైబిల్ ఎరిగిన వారు ఎవరు కూడా యోనాని తెలియని వారు ఉండరు. యోనాని దేవుడు ఒక పట్టణానికి వెళ్ళమంటాడు. అవన్నీ ఇప్పుడు నేను సమయం వృధా చేయను, త్వరగా వెళ్ళిపోతాను. వాక్యాలు ఏం తీయొద్దు. యోనాని దేవుడు నినేవే పట్టణానికి వెళ్ళమంటాడు.
నినేవే పట్టణంలో విస్తరిస్తున్న పాపాన్ని బట్టి అక్కడికి వెళ్ళి వారికి ఒక మాట చెప్పమంటాడు. చెప్తాడా లేదా యోనా? మొదటంటే వెళ్ళకపోవచ్చు, పారిపోయి తర్షీషుకు వెళ్ళి ఉన్నాడేమో. తర్వాత ఆ యొక్క చేప కడుపు ద్వారా మరలా ఎక్కడికి వెళ్ళాడు? నినేవే పట్టణానికి వెళ్ళాడు. అవునా? ఈ కథ అంతా సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు. అవునా? యోనా అక్కడికి వెళ్ళాడు. దేవుడు ఏం చేశాడు? నినేవే పట్టణాన్ని వారు ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకున్న దాన్ని బట్టి వారు ఏమైపోయారు? దేవుని శిక్ష నుంచి తప్పించబడ్డారు లేదా? తప్పించబడినప్పుడు యోనా ఏం చేశాడు చెప్పాలి. యోనా ఏం చేశాడు? అలిగాడు. ఎవరి మీద? దేవుడి మీద అలిగాడు. దేవుడి మీద ఎందుకు అలిగాడంటే, అందుకే అంటాడు ఒక మాట, ఏమన్నా తెలుసా? నేను వెళ్ళనంది, అందుకే నాకు తెలుసు నువ్వు కృప కలిగిన వాడవని, నువ్వు ఏంటంట, నువ్వు కృప చూపించే దేవుడివి, నువ్వు న్యాయాధిపతివి కనుక నువ్వు ఎలాగైనా వారిని రక్షిస్తావని తెలిసే నేనేం చేశా? తర్షీషుకు పారిపోయా. నువ్వే నన్ను బలవంతంగా తెచ్చి ఒక చేప నన్ను మింగించి తీసుకొచ్చి ఇక్కడ పడేసి నినేవే పట్టణ ప్రజలకు నువ్వు నాకు తెలియజేశావు. సరే, చివరికి ఏమైనా ఉపయోగం ఉందా? నీ తలంపేనమ్మా. నేను విశ్వాసిగా మారి ఉపయోగం ఏమన్నా ఉందా? మరి వాడు బ్లెస్ అవుతున్నాడు, నేను బ్లెస్ అవ్వట్లా. హల్లెలూయా. మీకు అర్థమైందా? అన్యులు పడగెత్తుతున్నారు, మన బ్రతికేంటి అనుకుంటారు చాలామంది. అర్థమైందా నా ప్రశ్నకి సమాధానం? మీకు నా మాటలు అర్థమవుతున్నాయి నేను అనుకుంటున్నా. అయితే అక్కడ యోనా భావిస్తున్నాడు, ఏమన్నా తెలుసా, మరి నేను అందుకే రానన్నా, నువ్వు చూసావా నినేవే పట్టణస్తులను కాపాడేశావు అన్నప్పుడు దేవుడు ఒక పని చేస్తాడు. ఏం చేస్తాడు? పెద్దగా చెప్పండి అమ్మా. ఒక సొర చెట్టుని పుట్టిస్తాడు. ఒక సొర చెట్టు పుట్టగానే అది పెరిగి ఒక తీగలాగా అతనికి ఒక పందిరిలాగా వస్తుంది. అతనికి ఒక నీడ కలుగుతుంది. హ్యాపీగా వన్ డే నిద్రపోతాడు. నిద్రపోయి లెగిసేసరికి ఆ సొర చెట్టు ఎండిపోయి ఉంటుంది. ఎండిపోయి అమాంతం ఎండ వేడి అతనికి తగలగానే మళ్ళీ దేవుడిని తిట్టుకుంటాడు. అవునా కదా? తిట్టుకున్నప్పుడు అక్కడ దేవుడు ఒక మాట మాట్లాడతాడు. యోనా గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి పెద్దగా చదవాలి. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనములు బహు పశువులను గల నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. అందరితో ముగించేశాడా? అందరితో యోనా గ్రంథం అయిపోయిందా? అయిపోయింది కదా. ఎందుకంటే నిజానికి కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులు గల నినేవే మహాపురము విషయములో నేను విచారపడవద్దా? ఈ సేవకుడికి కుడి ఎడమలు తెలుసు, ఈ త్రాగుబోతుకి కుడి ఎడమలు తెలియదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అతనికి సహాయం చేయాలా వద్దా? మన మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు దేవుడు అతనికి సహాయం చేస్తాడా చేయడా? మరి సహాయం చేస్తే ఉపయోగం ఏంటి? మరి అతను తాగి నాశనం అయిపోతున్నాడే. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మీకు త్రాగుబోతు కాకుండా ఒక ధనికుడు గురించి మాట్లాడదాం. ఒక అన్య జనాంగానికి చెప్పిన ఒక ధనవంతుడు, అతను ఆశీర్వదించబడుతున్నాడే. నువ్వు ఇంకా భయంకరమైన స్థితిలో, దేవుని అనుసరించిన స్థితిలో నీవు ఉన్నావేమో. దేవుని అనుసరించే స్థితిలో నీవు ఉన్నావు. ఆ ఉన్నదాన్ని బట్టి మరి నీ బ్రతికి ఎలా ఉంది ఒకసారి బేరీజు వేసుకో. రెండింటిని పరిశీలన చేసుకుంటే అతనేమో ఒక ధనికమైన స్థితిలో, నువ్వేమో ఒక పేదరికములో, ఒక భయంకరమైన స్థితిలో, నువ్వు వేదన పడే స్థితిలో నీవు ఉన్నావు. అంటే దేవుడు అతనికి సహాయం చేస్తున్నాడు, నీకు సహాయం చేయట్లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అపోస్తలులో ఒక మాట ఏమని ఉంటుంది? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. హల్లెలూయా. అందరికీ ప్రభువు, అందరికీ న్యాయము చెప్పేవాడు, అందరికీ న్యాయము తీర్చే దేవుడు ఇది నా పక్షముగా వ్యాజ్యమాడుతున్నాడు. ఆమెన్, ఆమెన్. అయితే బైబిల్లో ఒక తెగ గురించి బైబిల్లో రాయబడి ఉంది. ఏమన్నా తెలుసా? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. భవిష్యత్తు నిరీక్షణ కొరకు దేవుడు ఒక మాట రాసి ఉంచాడు. 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు
దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. చాలమ్మా, ఇక్కడ నిజానికి యథార్థంగా బ్రతికిన వారు ఒక మాట మాట్లాడుతున్నారు. యథార్థంగా బ్రతికి క్రీస్తు యందు నిలుచుని ఆయనను అనుసరించి ఆయన మాత్రమే అనిన వారు ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? నాదా సత్యస్వరూపి, ఎందాక తీర్పు తీర్చకయుందువు, ఇంకా మా రక్తము నిమిత్తం భూ నివాసులకు ప్రతిదండన చేయకయుందువని బిగ్గరిగా కేకలు వేసిరి. నీలాగా నాలాగా ఒక జాతి ఉన్నది, వారు చాలా కేకలు వేస్తున్నారంట. అయ్యా మా ప్రార్థనకి సమాధానం ఎప్పుడు ఇస్తావు? హల్లెలూయా. నాదా సత్యస్వరూపి, మా ప్రార్థన ఎప్పుడు ఆలకిస్తావు? మమ్మను బట్టి వారికి తీర్పు ఎప్పుడు తీరుస్తావు? ఆయన బలిపీఠము కింద నుంచి మాట్లాడుతున్న మాటలంట ఇవి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ దినాన దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏమన్నా తెలుసా? మరి ఈ సహాయం పొందుకున్న వ్యక్తి, ఇద్దరూ సహాయం పొందుకుంటున్నారు. నా దేవుడు సహాయం చేసేవాడే, కాదు ఎలా సహాయం చేస్తున్నాడు అని ఆలోచన చేస్తే, ఆ తాగుబోతు వెళ్ళి అడిగితే అతనికి 10 రూపాయలు సహాయం చేస్తున్నాడు. మీకు అర్థం అవటం కోసం 10 రూపాయలు సహాయం చేస్తే ఈ సేవకుడికి 100 రూపాయలు సహాయం చేస్తున్నాడు. నమ్మినో రామేనని చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సహాయం చేయక మానే దేవుడు కాదు, ఖచ్చితమైన సహాయం చేస్తాడు. కాకపోతే ఆ సహాయం ఎలా చేస్తున్నాడు అనేది అక్కడ నువ్వు చూడాలి. ఆ సహాయం ఎలా పొందుకుంటున్నామనేది నువ్వు గమనించాలి. ఆ యొక్క వ్యక్తికి సహాయం చేసి నీకు కూడా సహాయం చేస్తే ఆ రెండింటిని సహాయం అని ఎలా పలుకుతాం? బట్ మరి దాన్ని ఏమనాలి? మరి అది సహాయం అయితే మరి నీదేమవుతుంది? నీది సహాయం అయితే అదేమవుతుంది? ఈ వ్యత్యాసం ఈ దినాన్ని మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని యందు నిలిచిన, దేవుని అనుసరిస్తున్న దేవుని బిడ్డలకి దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైన కృప చూపిస్తున్నాడంటే, ఆయన మన పక్షముగా నిలుచున్న దాన్ని బట్టి ఆయన మనకిచ్చిన వరం ఏమిటో తెలుసా? ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం నుంచి చదవమ్మా. త్వరగా చదవాలి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేడు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారము వారసులై ఉన్నారు. మళ్ళీ చెప్పమ్మా, ఏమై ఉన్నారు? మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానము ప్రకారము వారసులై ఉన్నారు. ఇప్పుడు చెప్పాలి, ఏమై ఉన్నారంట? ఏమై ఉన్నారు? పెద్దగా చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరంతా ఎవరు? ఏమై ఉన్నారు? మీకు ఎవరికి అర్థం కాలేదైతే? హల్లెలూయా. క్రీస్తుని అనుసరిస్తున్న దాన్ని బట్టి, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తుని, ఇక్కడ బాప్తిజం తీసుకున్నారు ఒకసారి చేతులు ఎత్తండి. ఓ మై గాడ్, ఇట్స్ ఎ హ్యూజ్. ఇంతమంది బాప్తిజం తీసుకున్నారు. మనమంతా ఎవరమి? ఈ దినాన మన ముందు ఒక ప్రశ్న పెడుతున్నాడు దేవుడు. సహాయమా, వారసత్వమా? ఆమేన్. ఈ దినాన మన టైటిల్ అదే. హల్లెలూయా. సహాయమా, వారసత్వమా? మరి దేవుణ్ణి నువ్వు ఏం అడుక్కుంటున్నావు ప్రార్థనలో? దేవుణ్ణి నువ్వు ఏం అడుగుతున్నావు? అయ్యా నాకు సహాయం చేయమని అడుగుతున్నావా? వారసత్వం కావాలని అడుగుతున్నావా? ఏనాడైనా నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి, ఏనాడైనా వారసత్వం కావాలని అడిగావా? అడగలా. అడిగితే దేవుడు ఇది నాతో మాట్లాడేవాడు కాదు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి ఆ త్రాగుబోతు అడిగినా కూడా దేవుడు ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి, సర్వ న్యాయాధిపతి, సర్వ సృష్టికర్త. అతనికి 10% అతను పొందుకుంటే నువ్వు 100% పొందుకుంటావు. హల్లెలూయా. అతను అడిగితే తీసిస్తాడు, నువ్వు అడిగితే నా వెనక రమ్మంటాడు. ఆమేన్, ఆమేన్. ఎందుకో తెలుసా?
అతడు అన్యుడు అయినప్పటికీ అతడు అన్యాయంగా లోకానుసారంగా బ్రతుకుతున్నాడు. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9లో ఉంటుంది. అక్కడ అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీరు ఎరుగరా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయనను అభ్యర్థిస్తూ, ఆయనను యాచనలు చేస్తూ, ఆయనను అవసరతలు తీర్చమని అడుగుతున్న నీవు ఆయన ఏమడుగుతున్నావు? ఆయన ఏమడుగుతున్నావు? సహాయం అడుగుతున్నావా? వారసత్వం అడుగుతున్నావా? సహాయం అడుక్కుంటున్నావా? వారసత్వం కోసం పరితపిస్తున్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, నిజానికి సహాయం కావాలంటే ఆయన ఇవ్వగలడు. కానీ ఆ త్రాగుబోతుకు చేసే సహాయం నీకు చేసే సహాయంకి విలువ లేదు. హల్లెలూయా. నిజానికి నాకు ఇది కావాలయా అని నీవు అడుక్కుంటున్నావేమో. నీవు కావాలయా అని ఏనాడైనా అడుక్కున్నావా? అమ్మా, నా మాటలు మీకు బాధ కలిగించవచ్చు, కానీ ఇవి యథార్థాలు. హల్లెలూయా. అందుకే ఒక మాట ఉంటాడు, ఏమని? నీవు నా యందును నేను నీ యందును నిలిచే యోగ్యతను దయచేయమని ఉంటుంది లేఖనంలో. అంటే ఆయన యందు నిలిచిన యోగ్యత మనకుందా? అల్పులమైన మనకి, పనికిరాని వారిమైన మనకి ఆ యోగ్యతని దేవుడిచ్చాడు ఈ దినాన. అది కేవలం సహాయం వలన నువ్వు పొందుకోలేదు, కానీ బాప్తిస్మము తీసుకొని ఆయనలోనికి ప్రవేశించి క్రీస్తు వారమని పిలువబడిన సర్వ మానవాళికి బాప్తిస్మములోనికి ప్రవేశించిన ప్రతి ఒక్కరు కూడా ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఆయన ఎంచుతున్నాడు. గడి చప్పట్లు కూడా ఆయన నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కొద్దిన్ని విషయాలు నేను ముగించేస్తాను. అదేంటన్నా కంక్లూజన్ లేకుండా ఎలా ముగించేస్తారంటారా? ఈ కంక్లూజనే నేనుతో మాట్లాడబోతుంది ఇది నాన్న. హల్లెలూయా. ఇప్పుడు మీకు సహాయానికి వారసత్వానికి ఒక వ్యత్యాసం అర్థమైందని అనుకుంటున్నా నేను. మరి ఈ దినాన నువ్వు ఆయన పోయి ఏం అడుగుతున్నావు? అయ్యా నాకు ఉద్యోగం ఇవ్వవా? మంచిదే, ఆయన ఇస్తాడా ఇవ్వడా? మరి ఎందుకు అడుక్కున్నావు? మరి ఎందుకు అడుక్కుంటున్నావు? అయ్యా నీవు నాలో ఉండవా? ఎవరన్నా అడిగారు ఇంతకాలం? ఏనాడైనా నీ ప్రార్థనలో ఈ మాట ఏ రోజైనా అడిగావా? మరి అది లేఖనంలో రాయబడి ఉందే. నీవు నా యందును నేను నీ యందును నిలిచి ఉండే యోగ్యత నిమ్మని లేఖనంలో రాయబడి ఉందే. మరి నువ్వు అడగలేదేందో ఆ మాట? నాకు ఇల్లు ఇవ్వవా? నా భర్తను మార్చవా? నా వివాహము చేయవా? నా అప్పులు తీర్చవా? ఎంతకాలం అడుక్కుంటావు? నువ్వు అడుక్కుంటానే ఉంటావా జీవితాంతం? హల్లెలూయా. ఎప్పుడు కూడా నీవు ఆయన వారసుడిగా మారాలని ఎప్పుడన్నా ఆలోచన చేసావా? వారసురాలిగా బ్రతకాలని ఎప్పుడన్నా ఆలోచన చేసావా? సో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుడు నీతో చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. అమ్మా దాని కంటిన్యూషన్ చదువు. 1 కొరింథీ 6వ అధ్యాయం 9వ వచనం నుంచి ఒకసారి చదువమ్మా. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టి వారే ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారి నీతిమంతులుగా తీర్చబడితిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన గురించే మాట్లాడుతున్నాడు. ఇంతకాలం మనం ప్రార్థన చేస్తూ ఆయన సహాయం కొరకు అభ్యర్థిస్తున్నామేమో. ఇది నన్ను సూటిగా నీ ముందు ఒక మాట ఏం మాట్లాడుతుంది తెలుసా? సహాయమా, వారసత్వమా? నీకేం కావాలి ఈ రెండిట్లో? సహాయం అడుక్కునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారేమో, కానీ వారసత్వం అడుక్కునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఆ వరుస క్రమంలో నీవు నిలబడగలవా? నిలబడే దమ్ము నీకుందా? ఈ దినాన దైవ దాసుడిగా నేను ప్రశ్నిస్తున్నా. ఆయన వారసత్వముని పునికి పుచ్చుకునే దమ్ము, ఆ వారసత్వమును అడిగే ఆకాంక్ష, ఆ ప్రేమ, ఆ ప్రయాస, ఆ యొక్క దాని ఏమంటారు, ఆ తలంపులు నీ హృదయంలో కనుక ఉంటే దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, ఆమేన్. అయితే బైబిల్లో ఒక వ్యక్తి ఆ వారసత్వాన్ని తీసుకున్నాడు. ఆ వ్యక్తిని చూపించి నేను ముగించేస్తాను. ఒక వ్యక్తి వారసత్వం కోసం ప్రాకులాడాడు. నిజంగా ఆ వ్యక్తితో నేను మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి వారసత్వం కోసం ప్రాకులాడిన విధానం నన్ను ఆలోచింపజేసింది. మై గాడ్, ఆయన సహాయం అడగలా, ఆయన పోయి అడుక్కోవాలా దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఈ సహాయం చేయవా, నాకు వివాహం చేయవా, నా మీద శత్రువులు దాడి చేస్తున్నారు వాళ్ళని దూరం చేయవా అని అడుక్కోలా.
నీలాగా నాలాగా ఆయన పోయి అడుక్కోలా. నేను ఇప్పటికీ ప్రకటించాను, దేవుడు నాకు జీవితంలో మందిరమును దయచేస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆ మందిరాన్ని ఏనాడో ఇచ్చేశాడు. గడి చప్పుడు కూడా ఆయన నామని గనపరుద్దాం. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చిదే తప్పుటకు ఆయన నరుడు కాదు. నరుడిని అడుక్కుంటావు తెలుసా? అయ్యా 1,00,000 రూపాయలు ఇవా. ఇంటి పక్కనున్నో, బంధువునో, రక్త సంబంధినో, తెలిసిన వాడినో తెలియని వాడినో. కానీ నా దేవుడు నువ్వు ఇంతకాలం ఏం అడుక్కుంటున్నావు? డబ్బులు అడుక్కుంటున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఇది ఈ యొక్క అనుభవం గుండా ప్రతి ఒక్కళ్ళు ప్రయాణం చేస్తారు. కానీ ఇది నువ్వు తెలుసుకోవాల్సిన అంశం ఏంటో తెలుసా? నిజానికి నువ్వేం అడుగుతున్నావో తెలుసుకోవాలి. అడుగుతున్న తాగుబోతుకి విశ్వాసిగా మారి బాప్తిస్మము తీసుకొని రక్షించబడిన నీకు వ్యత్యాసం ఏంటి? ఆ మార్పుకి కారణం ఏంటి? మరి దేనికి నువ్వు రక్షించబడ్డావు? నీ రక్షణకి పరమార్థం ఏంటి? నీ రక్షణకి విలువేది? అతను అడుగుతూ అతని సహాయం పొందుకున్న దానికి దేవుడు ఆ సహాయాన్ని తీర్చాడే, మరి ఈ సహాయానికి విలువేంటి? అతనిది సహాయం అయితే మరి దీన్ని ఏమనాలి? హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తిని ఆలోచన చేస్తున్నప్పుడు అతను వెళుతున్న విధానం నాకు బాగా నచ్చింది. అతను వెళుతున్న విధానం నన్ను ఆలోచింపజేసింది. ఎందుకో తెలుసా? నిజానికి అతను సహాయం అడగలా. దేవా నాకు ఇది ఇవ్వా, నాకు నీ ఆస్తి ఇవ్వా, నాకు ఫలానాది ఇవ్వా అని ఏ రోజున సహాయం అడగల. సాక్షాత్ అతను వారసత్వం అడిగాడు. ఆమేన్. ఆ వారసత్వాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? అదే చూద్దాం. గట్టి చప్పుడు కొడదాం. గట్టి చప్పుడు కూడా దేవుని నామమున గనపరుద్దాం. హల్లెలూయా. ఒకసారి 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనం నుంచి ఒకసారి చదవమ్మా. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనము నుంచి. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతను చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నేను వెంబడించేదనని చెప్పి అతనిని సెలవడుగా అతను పోయి, రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకు అతడు అతను విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసము గొర్తినోగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. ఎవరో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరో వాళ్ళిద్దరు? ఏలియా, ఎలీషా. గుడ్. ఇక్కడే మనం చాలా క్లియర్గా గమనించాలి. ఏలియా అచ్చటి నుండి వెళ్ళిన తర్వాత అక్కడ రాయబడి ఉంది ఏమని? షాపాతు కుమారుడని ఎలీషా కనపడితే అతడి మీద ఏం చేశాడంట చెప్పాలి. ఆ సమయంలో ఎలీషా ఏం చేస్తున్నాడు? అతనికి 12 అరకల స్థలం ఉన్నది. ఆ 12 అరకలు ఎడ్లతో దున్నుతున్నాడు. ఆ 12వ అరక ఎడ్జ్లో ఉన్నాడంట, చివరిలో. ఆ చివరిలో పని అయిపోయిన క్రమంలో అతను ఉన్నాడు. ఆ సమయంలో అతన్ని చేరి అతని మీద దుప్పటేశాడంట. వాట్ ఈస్ దిస్? ఏం జరుగుతుంది అక్కడ? ఒకసారి ఎలీషా ప్లేస్లో నిన్ను ఇమాజిన్ చేసుకో. నువ్వే ఏదో పనిలో ఉన్నావు. ఒక పని బాట లేని సేవకుడు అనుకోండి, మీకు అర్థం అవడం కోసం. ఎందుకంటే చాలామందికి సేవకుడు అలాగే కనపడుతుంటాడు. ఏదో పనుండి ఫోన్ చేశాడు, లేకపోతే ఎందుకు ఫోన్ చేస్తాడు? అవునా? పనుండి ప్రార్థనకు రమ్మని. ఆయనకేముందిరా బాబు, మనకంటే పనుంది కాబట్టి ఆయనకేముంది? చర్చి తప్ప ఆయనకి దిక్కు లేదు. అందుకే ప్రార్థనకు రమ్మని ఫోన్లు చేస్తున్నాడులే అని ఉంటారు. అవునా? కానీ ఇది నాన్న ఎలీషా అక్కడ ఆ ఎడ్లతో అరక దున్నుతుంటే ఏలియా వచ్చి ఏం చేశాడంట? మీ భాషలో అర్థం అవడం కోసం ముసుగేసాడు. ఏం వేసాడు? ముసుగేసాడు. అయ్యగారు ముసుగేసాడు. ఎవరు? పాదిరి గారు ఇక్కడ ముసుగేసాడు. తీ ముసుగు తీసాయి. మన భావన అది, మన ఉద్దేశం అది. హల్లెలూయా. అది భారభరితమైన అనుభవం నీకు అది. కానీ ఏలియా ఏం చేశాడు తెలుసా? ఎలీషా మీద దుప్పటేసాడంట. హల్లెలూయా. ఆ దుప్పటేసి అతనితో చెప్పాడు. ఏమన్నా చెప్పాడు అక్కడ? చెప్పమ్మా, ఏమన్నా చెప్పాడా? ఏమన్నా చెప్పాడా? ఏం చెప్పినట్టు అక్కడ రాయబడి లేదు. దుప్పటి వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తుకుని వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ దినమును నువ్వు ఏ ముసుగు కప్పుకొని ఉన్నావో నీ బ్రతుకులు ఆలోచన చేసుకో. సహాయం అనే ముసుగులో ఉన్నావు కనుక ఏ కాడకి ఆయన అడుక్కుంటున్నావు. కానీ ఎలీషా సహాయం కోసం ఏనాడు అడుక్కోలా. ఎందుకో తెలుసా? అతనికి సహాయంతో పని లేదు, అతనికి వారసత్వంతో పని. అందుకని అతని మీద పడిన ఆ మ్యాంటిల్ ఏదో అతను గుర్తించగలిగాడు, అతని మీద ఉన్న అభిషేకం ఏదో అతను గుర్తించగలిగాడు, అతను నడుస్తున్న సన్నిధి యొక్క శక్తి ఏంటో అతను గుర్తించగలిగాడు, అతను ఎదుట ఉన్న వ్యక్తి యొక్క మహిమేంటో అతను గుర్తించగలిగాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆ ముసుగుని అతను అవమానపరచల, ఆ దుప్పటిని అతను అవమానపరచల, ఆ మ్యాంటిల్ని అతను అవమానపరచల. ఆ మ్యాంటిల్ వేయగానే అతను లోకము నుంచి వేరుపరచబడ్డాడు. ఆ బాప్తిస్మలోనికి ప్రవేశించి ఆ రక్షణ ఆనందమైన స్థితితో తండ్రిని అనుసరించాడు. ఆమేన్, ఆమేన్. అయితే ఇక్కడ ఒక ఆలోచన చేద్దాం. హల్లెలూయా. 20వ వచనం ఒకసారి మళ్ళీ చదువమ్మా. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నేను వెంబడించెదను, నా వలన నీకు నిర్బంధము లేదన్నాడు. అందుకు అతనిని విడిచి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసముని గొర్తినోగల చేత వంట చేసి జనులకు వడ్డించాడు. అదేంటి? ఎందుకు చేశాడు అలాగా? హల్లెలూయా. ఏ రోజన్నా ఆలోచన చేసావా? నిజానికి గొడ్లు ఉన్నాయి, నష్టమేముంది? పోయేవాడివి పోక అది ఎందుకు చంపేసావు వాటిని? హల్లెలూయా. అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయా? ఇక్కడే ఉంది ఒక మర్మం. హల్లెలూయా. ఎందుకు చంపేశావు? ఎందుకు వధించావు? వాటిని వధించి ఏం చేసేసావు? వడ్డిచ్చేసావు. హల్లెలూయా. ఆ 12 అరకల స్థలం కూడా ఇచ్చేసేసావు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి మనం ఆలోచన చేద్దాం. అయితే ఇది ఇలా ఉంది. ఇప్పుడు ఏలియా వెంబడి ఎలీషా వెళ్ళాడా లేదా? మనందరికీ తెలుసు, వెళ్ళాడు, ఆయన అనుసరించాడు. తర్వాత ఏం జరిగింది? ఏలియా వెళ్ళబోయే సమయం వచ్చింది, అవునా? ఏలియా ఆరోహణమయ్యే సమయం, అంటే దేవుని చెంతకు రథములు రౌతులు కలిగిన దేవునితో ఆయన కొనిపోయే సమయం వచ్చింది. ఆ సమయంలో ఇక ఎలీషా ఆయన వెంబడిస్తున్నాడు. ఆ వెంబడిస్తున్న క్రమంలో 2వ అధ్యాయం 11వ వచనం నుంచి చదవమ్మా. త్వరగా చదవాలి. వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనుబడి వీరిద్దరిని వేరు చేసినప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఏలియా అది చూసి, నా తండ్రి ఇజ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసిన. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయినా అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసిన మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దానిని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడనో అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చదవబడిన లేఖన భాగంలో ఒక అద్భుతమైన మర్మం ఉంది. ఏం చేశాడు అసలు? ఇప్పుడు అసలు ఏలియాని ఎలీషా ఏమడిగాడు? చెప్పాలమ్మా, ఏమడిగాడు? 2 పాళ్ళు ఆత్మను అడిగాడు. ఏమడిగాడు? అంతేనా? నువ్వు వెళ్ళిన తర్వాత చర్చిని నేను రన్ చేయాలన్నాడా? అమ్మా, నా మాటలు అర్థమవుతున్నాయా? ఏలియాకు ఒక బైబిల్ స్కూల్ ఉంది. ఆయనకి 50 మంది శిష్యులు ఉన్నారని దాని ముందు రాయబడి ఉంటుంది. నిజానికి ఆ 50 మంది శిష్యుల్లో అనుసరించలేదు, కానీ ఎలీషా ఒక్కడే ఆయన అనుసరించాడు. ఆ అనుసరించిన దాన్ని బట్టి అక్కడ రాయబడి ఉన్నది ఏంటో తెలుసా? నాకు 2 పాళ్ళు అభిషేకం కావాలన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం కాగానే ఒక మాట చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడు? నేను వెళుతున్నది కనుక నువ్వు చూడగలిగితే ఆ 2 పాళ్ళు నీకు వచ్చినట్టే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే 2 పాళ్ళు వచ్చిందా రాలేదా? ఎలా వచ్చింది? ఇది నాకు ఈ ప్రశ్నకు సమాధానం కావాలి. ఎలా వచ్చింది అతనికి అభిషేకం? పెద్దగా చెప్పాలి. ఏలియా దుప్పటి కింద పడితే అది తీసుకొని తునకలు చేస్తే అభిషేకం వచ్చిందా? వాట్ వాజ్ దాట్?
హల్లెలూయా. కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలుగా బైబిల్ చదువుతున్నాం మనం. హల్లెలూయా. నేను కూడా చదివాను అనుకో, నాకు తెలియదు ఇంతవరకు ఆ విషయం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా మీకు అర్థమవుతుందన్న మాట. ఇప్పుడు దుప్పటి ఎవరిది కింద పడింది? పెద్దగా చెప్పండి. ఏలియాది పడింది. ఏం చేశాడు? ఏం చేశాడు ఆ దుప్పటిని? చదవండి అమ్మా, చదవండి అమ్మా. వాక్యం ఉన్నవాళ్ళు చదవండి అమ్మా, పెద్దగా చదవండి అమ్మా మాట. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని, అమ్మా మైక్ లేదా? అప్పుడు ఎలీషా 2వ అధ్యాయం 12వ వచనం, 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఎలీషా అది చూచి, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారి రథమును రౌతులను. ఈ యొక్క తను చదువుతున్న దాన్ని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒకసారి కళ్ళతో చూడండి, మీకు అక్కడ ఏం జరుగుతుంది మీకు కనపడుతుంది. చదవండి. ఎలీషా అది చూచి, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరి ఎలీషా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకుని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటి పట్టుకుని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాడు. చాలమ్మా. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది చెప్పండి నాకు ఒకసారి మీరు. అక్కడ ఏం జరిగింది అమ్మా? అందరు నాకెళ్ళి చూడాలి. నేను ఎందుకు మీకు ఇది చదివిస్తున్నానో మీకు అర్థమవుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఇప్పుడు దుప్పటి ఎవరు వేశారు కిందకి? ఎవరు దుప్పటి వేశాడు? ఏలియా దుప్పటి వేశాడు. అది కింద పడిందా? పడగానే ఏం చేశాడు? తీసుకొని ఏం చేశాడు? పెద్దగా చెప్పండి. తీసుకొని ఏం చేశాడు? 2 ముక్కలుగా చేశాడు. వెరీ గుడ్, నాకు కావాల్సింది ఇదే ఆన్సర్. పెద్దగా చెప్పాలి. 2 తునకలుగా చేసి, పెద్దగా చెప్పరేంటమ్మా? అమ్మా ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, సిగ్గుచేటు అసలు. నేను అందుకే చాలా ఎందుకు మీకు మళ్ళీ ఇంత క్లియర్గా అడుగుతున్నాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దుప్పటి కింద పడిందా? పడిన దుప్పటి ఏం చేశాడు? పెద్దగా చెప్పండి అమ్మా. 2 తునకలుగా చేసి ఇప్పుడు ఏం చేశాడు? ఏ తునకతో కొట్టాడు అమ్మా? ఏ తునకను కొట్టాడమ్మా? కుడి చేతిలోదా ఎడం చేతిలోదా? ఏంటమ్మా ఎవరు మాట్లాడరు? లేకపోతే 2 తునకలు 3 వేసి కొట్టాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ ఫాదర్. నిజంగా ఐ రియలీ లైక్ దాట్. అందరు ఇంకా ఇలాగే ఉన్నందుకు. సరే, నేను మీకు తెలియజేస్తాను, చాలా క్షుణ్ణంగా వినండి. 12వ వచనం నేను చదువుతూ ఉంటాను, చూడండి అమ్మ. అక్కడ ఏలియా అది చూచి, అమ్మ అర్థమవుతుందా? సారీ, ఎలీషా అది చూసి. ఎలీషా అంటే ఎక్కడున్నాడు? ఎలీషా భూమి మీద ఉన్నాడు. అమ్మ క్లియర్గా వినండి, ఎలీషా కింద ఉన్నాడు. ఏలియా ఎక్కడున్నాడు? ఆకాశమునకు కొనిపోబడుతూ ఉన్నాడు. అమ్మ మీకు సీన్ కనపడుతుందా? కళ్ళతో చూస్తున్నారుగా? ఓకే. ఎలీషా అది చూచి దేన్ని చూస్తున్నాడు? అతను పైకి వెళుతున్న సన్నివేశాన్ని చూస్తున్నాడు. ఎలీషా అది చూచి, నా తండ్రి నా తండ్రి, ఇజ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసి. అమ్మా ఇక్కడ చూడండి, నేను బ్రేక్ డౌన్ చేస్తున్నాను దాన్ని. కేకలు వేసి అంతలో ఏలియా అతనికి మరలా. ఇప్పుడు అతను చూస్తున్న సందర్భంలో ఏలియా కనపడ్డా? కనపడకపోయాను. అర్థమవుతుందా? మీరు కనుక చూడగలిగితే ఆ సన్నివేశాన్ని నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. కనబడకపోయిను మరియు ఏలియా దుప్పటి, చదవాలి ఇప్పుడు చూడండి అమ్మా. సారీ, కనబడకపోయిను. అప్పుడు అమ్మా కనబడకపోయెను. ఎవరు? ఎలీషాకి ఎవరు కనపడతలేదు? ఏలియా కనపడతలా. ఇప్పుడు ఏమనుంది? అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని, అమ్మా నాకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? ఎలీషా వస్త్రమును తీసుకొని ఏం చేశాడు?
వెరీ గుడ్. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలవబడ్డాడు. ఇప్పుడు ఏం చేశాడమ్మా అతను? మళ్ళీ ప్రశ్నిస్తున్నా, ఇప్పుడు అతను ఏం చేశాడు? కింద ఉన్న అతని గురించి చెప్పండి, వెళ్ళిపోయిన అతని గురించి వద్దు నాకు. కింద ఉన్న అతను ఏం చేశాడు? పెద్దగా చెప్పండి అమ్మా. ఆపేసేనా? దేవుడి క్లుప్త వివరణ మనం చెప్పనా? ఆపేసేనా? ఎందుకంటే దేవుడు నాతో చాలా బలంగా మాట్లాడాడు. ఇంతవరకు మీరు వినలేదు ఇది, అందుకు నేను ప్రాకులాడుతున్నాను ఇంతగా బ్రేక్ డౌన్ చేయడానికి. అంతేగాని నాకేదో జ్ఞానం ఉందని కాదు, నాకు కూడా తెలియదు ఈ విషయం ఇంతవరకు. ఎలీషా ఏం చేశాడు? నాకు వినపడింది, నేను చెప్పను ఈరోజు. నేను అనేసానంటే మళ్ళీ వాక్యం తీసుకొని నేను చెప్తున్నాను. నేను ఎలీషా ఏం చేశాడు? ఏం చేశాడు? నీటి మీద కొట్టాడు. నీటి మీద కొట్టక ముందు ఏం చేశాడు? నీటి మీద కొట్టక మునుపు ఏం చేశాడు? నిలవక ముందు ఏం చేశాడు? గుడ్, బాగున్నారు, మీ మంచి నాలెడ్జ్ ఉంది. నిలవక ముందు ఏం చేశాడు? దుప్పటి కింద పడగానే ఏం చేశాడు? తీసుకొని ఏం చేశాడు? తీసుకొని ఏం చేశాడు? ఏం చేశాడు? తీసుకొని ఏం చేశాడమ్మా? 2 తునకలుగా. అది చెప్పరేంటి? సిగ్గుపడుతున్నారేంటి ఆ మాట చెప్పడానికి? ఏం చేశాడు? తునకలుగా చేశాడు లేదా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ఆలోచన చేద్దాం కొద్దిసేపు. నిజానికి ఇక్కడ మనం ఆలోచన చేస్తే అతను పైకి వెళ్ళిపోయాడా? ఎలియా వెళ్ళిపోయాడా? వెళ్ళిపోగానే కింద ఉన్న వ్యక్తి ఏమడిగాడు? నాకేం కావాలన్నాడు? 2 పాళ్ళ ఆత్మ మరి అతని మీదకి వచ్చిందా? వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? 2 తునకలుగా చేసినప్పుడు వచ్చిందా? అవునా? 2 తునకలుగా చేస్తే వచ్చిందా? మరి 2 తునకలుగా చేస్తే ఏ తునకతో కొట్టాడు ఆ యొక్క యోర్దాను నదిని? ఆమేన్. గేటి చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆ సహోదరు గేటి చప్పట్లు కొట్టండి ఒకసారి. అక్కడ చిరగబడిన దుప్పటి ఎవరిదో తెలుసా? తన వస్త్రాన్ని చించుకున్నాడు. అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయా? ఎలీషా తన వస్త్రాన్ని చించాడు, కింద పడిన ఏలియా దుప్పటిని చించలా. ఈ విషయం చాలా మందికి అర్థం కాదు. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా ఎవరి వస్త్రాన్ని చించాడు? ఎందుకు చించాడు? హల్లెలూయా. ఎందుకు చించాడు? ఎందుకు చించాడు? వెరీ గుడ్. మీకు ఒకటి బ్రేక్ అయింది కదా. ఇప్పుడు ఎలీషా దుప్పటి చించాడు. ఎవరు దుప్పటి చించాడు? తన వస్త్రాన్ని, తన ఒంటి మీద ఆధారమయ్యున్న వస్త్రాన్ని చించాడు. వస్త్రం అంటే ఆ రోజుల్లో ఒక వాట్ వి కాల్ శాలువా, లైక్ టవల్ అలా ఉండేది. ఆ రోజుల్లో అదొక ప్రతీక, అదొక గుర్తింపు, అది ఒక గౌరవంగా ఉండేది. అది తన వస్త్రాన్ని చించేశాడా? ఇప్పుడు తన వస్త్రం ఎప్పుడైతే చిరిగిందో, ఈ వస్త్రము చిరిగిన పిదప ఇమ్మీడియట్గా ఆకాశము తెరవబడి ఏలియా దుప్పటి కిందకు వచ్చింది. హల్లెలూయా. ఈ వస్త్రము చిరగకపోతే ఆ దుప్పటి కిందకి రాదు. ఈ వస్త్రము చిరగకపోతే ఆ దుప్పటి నేలని చూడదు. హల్లెలూయా. అమ్మ, నా మాటలు అర్థమైనయా? ఈ వస్త్రమును ఎందుకు చించాడు? హల్లెలూయా. చాలా మందికి ఈ విషయం అర్థం కాదు. ఎందుకంటే ఆ దుప్పటి కింద పడింది, 2 ముక్కలు చేశాడు, దాన్ని పెట్టి కొట్టాడంటారు. హల్లెలూయా. నిజానికి అక్కడ ముక్కలు చేసింది ఎలీషా దుప్పటి కాదు, తన వస్త్రాన్ని ముక్కలు చేశాడు. తన వస్త్రం చినకకపోతే అది రాదు. హల్లెలూయా. అయితే ఇక్కడ మీకు 2 విషయంలో మీరు మాట్లాడుకుందాం. ఇక్కడ చూస్తే తన వస్త్రాన్ని చించేశాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంటే తను సహాయం అడగట్లా. తను ఏమడుగుతున్నాడు తెలుసా? వారసత్వం అడుగుతున్నాడు. వారసత్వము కోసము తన వస్త్రాన్ని చించాడు. ఎప్పుడైతే తన వస్త్రము చిరిగిందో ఆ వారసత్వం అతనికి ఇవ్వబడింది. ఆ వారసత్వం ఎప్పుడైతే అతను పొందుకున్నాడో దాని కింద వచనం చదువు, 2వ అధ్యాయం 15వ వచనం. ఎరికో దగ్గర కనిపెట్టుచుండిన ప్రవక్తలు శిష్యులు అతను చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో ఇట్లనిరి. హల్లెలూయా.
సాష్టాంగ నమస్కారం చేయటం ఏంటి? అప్పటిదాకా వాళ్ళతో ఉన్న వ్యక్తే కదా ఇతను. హలో మై డియర్ చర్చ్, మీకు అర్థమవుతుందా? అప్పటిదాకా ఏలియాతో నడిచిన ఒక శిష్యుడు ఎలీషా. ఏలియా ఎప్పుడైతే కొనిపోయాడో ఏలియాను అనుసరించిన శిష్యులు కొంతమంది చూస్తున్నారు. ఎప్పుడైతే ఎలీషా నిలిచిపోయాడో ఆ యోర్దాన్ నది చీలిపోవడం చూసి ఏం చేశారు తెలుసా? ఆయన ఏలియా శిష్యులు కూడా ఎలీషా ఎదుట సాష్టాంగపడ్డారంట. ఆమేన్, ఆమేన్. అయితే మరి అతను ఇక్కడ ఏం చేశాడు? గుడ్డలు చించుకున్నాడా? వస్త్రాలు చించుకున్నాడు, అంతేనా? అంటే వస్త్రాలు చించుకుంటే ఆ దుప్పటి కిందకు వచ్చిద్దా? హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి సహాయం వేరు, వారసత్వం వేరు. సహాయం ఖచ్చితంగా చేస్తాడు, కానీ సహాయం ఎప్పుడు చేస్తాడనేది ఆయన ఆధీనంలో ఉంది, ఆయన సమయంలో ఉంది. కానీ వారసత్వం ఎప్పుడు చేస్తాడనేది నీ తలంపుల్లో ఉంది, నీ మార్గముల్లో ఉంది. నువ్వు డిసైడ్ చేయగలవు వారసత్వాన్ని. ఆమేన్. సహాయాన్ని ఆయన డిసైడ్ చేస్తాడు, వారసత్వాన్ని నువ్వు మాత్రమే డిసైడ్ చేయగలవు. నువ్వు ఎంత ఎత్తుకి ఎదగాలన్నా, నువ్వు ఏ స్థితిలో బ్రతకాలన్నా, నీ జీవితం ఎలా మలుచుకోవాలన్నా వారసత్వాన్ని నువ్వు డిసైడ్ చేయగలవు. ఆమేన్. ఇతను ఎప్పుడైతే వస్త్రాలు చిరిగాయో అప్పుడు వచ్చిందంట దుప్పటి. నిజానికి అతనికి ఆ వస్త్రాలు చింపాలనే తలంపు ఎందుకు వచ్చిందో తెలుసా? అతనికి వారసత్వం విలువ తెలుసు, వారసత్వం యొక్క శ్రేష్టత తెలుసు, ఆ వారసత్వం ఎలా వస్తుందో కూడా అతనికి తెలుసు. ఈ దినాన నువ్వు అడుక్కుంటున్న సహాయం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు, ఎందుకంటే సహాయం దేవుని ఆధీనంలో ఉంది, అది ఆయన సమయంలో ఉంది. కానీ వారసత్వం ఆయన ప్రణాళికలో కాదు, నీ ప్రణాళికలో ఉంది. నువ్వు డిసైడ్ చేయగలవు ఆ యొక్క డిసైపుల్షిప్ని. ఎప్పుడైతే నువ్వు ఏదైతే ఆయన కుమారుడిగా కుమార్తెగా బ్రతకాలని నువ్వు డిక్లేర్ చేయగలవు. ఆమేన్, ఆమేన్. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చేశాడు? వస్త్రం చించేశాడు. అతన్ని సేవకి పిలిచినప్పుడు అక్కడేం చేశాడు? 12 అరకల ఎడ్ల స్థలాన్ని ఇచ్చేశాడు, ఎడ్లని తీసేశాడు. అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయా? అతని పరిచర్య ఆరంభంలో ఏం చేశాడు? 12 అరకల స్థలాలు తీసేశాడు, 12 అరకల ఎడ్లు తీసేశాడు. ఇక్కడేమో ఎడ్లు తీసేశాడు, తన ఆస్తిని తీసేశాడు. ఇక్కడికి వచ్చేసరికి తన వస్త్రాన్ని చించేశాడు. ఎప్పుడైతే ఈ లోకపరమైన వాటిపైన నీవు ఆధారపడుతున్నావో నువ్వు ఆశించేది సహాయం మాత్రమే. ఈ లోకపరమైన పరిస్థితులపైన నువ్వు అనుసరిస్తున్నావో నువ్వు పొందుకునేది సహాయం మాత్రమే. ఎందుకో తెలుసా? నిజానికి ఆ 12 అరకల స్థలం ఇచ్చేయాల్సిన అవసరం లేదు, ఉందా? ఆ ఎడ్లు వధించాల్సిన అవసరం లేదు. ఎందుకు వధించాడో తెలుసా? ఎప్పుడైతే సేవలోకి వచ్చాడో, ఎప్పుడైతే దేవుని వారసత్వాన్ని కావాలని అనుకున్నాడో, ఆ వారసత్వంలో ఉన్న సవాళ్ళు ఎదుర్కొన్నాడు. ఆ వారసత్వంలో ఆ ఏలియాని అనుసరించిన దాన్ని బట్టి అందులో ఉన్న కష్ట సుఖాలను ఎదుర్కొన్నాడు. ఎప్పుడైతే ఇతను విడిచేసిన, అమ్మా క్లియర్గా వినాలి, ఇతను విడిచేసిన ఆ 12 అరకల స్థలము, ఆ ఎడ్లు అలాగే నిలిచి ఉన్నాయి అనుకో, ఇక్కడ సేవలో కష్టము రాగానే మరలా వెనక్కి వెళ్ళిపోతాడు. అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయా? ఎప్పుడైతే అతనికి శ్రమ వచ్చిందో మరలా వాటి దగ్గరికి వెళ్ళిపోతాడు. నేను ఈ తిప్పలు ఏం పడతాంలే, ఈ సేవలు ఈ కష్టాలు ఏం పడతాంలే అనుకుని ఏం చేస్తాడు తెలుసా? అతను మరలా ఎక్కడికి వెళ్ళిపోతాడు? అతని ఆస్తి ఉంది కాబట్టి అతని పాత జీవితానికి వెళ్ళిపోతాడు. సో ప్రియ దేవుని బిడ్డలారా, అతనిదంటూ ఏమీ లేకుండా అతని జీవితాన్ని దేవుడికి సంపూర్ణముగా అప్పగిస్తే అతడు వారసత్వాన్ని పొందుకుంటాడు. నమ్మినవారు ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. అప్పటి వరకు కూడా అతను అడిగిన ఉందేంటి? ఆయన అభిషేకాన్ని అడిగాడు. ఆ అభిషేకం మ్యాంటిల్లో ఉందని అతనికి తెలుసు, ఆ యొక్క దుప్పటిలో ఉందనేది అతనికి తెలుసు. ఎందుకంటే మొదటి దినాన అతని పైన ఆ దుప్పటి వేయగానే అతను గ్రహించాడు. ఆ గ్రహించిన దాన్ని బట్టి ఇప్పుడు ఆ దుప్పటి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఏం జరుగుతుంది? ఆ 2 పాళ్ళ అభిషేకం నాకు ఎలా రాబోతుందని చూస్తున్నాడు. చూస్తూ 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 సడన్గా అతను కనపడటం మాయమైపోయాడు. ఎవరు? ఏలియా కనపడటం మాయమైపోయాడు. అయ్యా ఏమైపోయావు? మరి నువ్వు నాకు కనపడితేనే కదా నీ అభిషేకం నాకు వచ్చేది, మరి నువ్వు కనపడటం మాయమైపోయావు, నేను ఎలా పొందుకుంటాను అని అనుకొని ఇలా చూస్తూ చూస్తూ సడన్గా భుజం మీద చూస్తే ఆ దుప్పటి, ఆయన వస్త్రం అలాగే ఉంది. ఆ వస్త్రము తీసేసి దాన్ని ముక్కలు చేసినప్పుడు ఆకాశము తెరవబడి ఆ వస్త్రం అతని మీదకి వచ్చింది. హల్లెలూయా,
హల్లెలూయా. ఈ లోకపరమైన వాటిపైన నువ్వు ఆధారపడి ఈ లోకానుసారమైన జీవితంలో నువ్వు అభ్యర్థిస్తూ నీ ఆరోగ్యము కోసమో నీ అవసరతల కోసమో దేవుణ్ణి అనుసరిస్తే నువ్వు పొందుకునేది కేవలము సహాయం మాత్రమే. సహాయము ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎంత చేయాలి, ఏ పరిమాణంలో చేయాలనేది యూ కెనాట్ డిసైడ్. హల్లెలూయా. గాడ్ విల్ డిసైడ్ ఇన్ హిస్ టైమ్. ఆమేన్. దేవుడు ఆయన సమయంలో చేస్తాడు, కానీ వారసత్వాన్ని నువ్వు డిసైడ్ చేయగలవు. ఎప్పుడైతే నువ్వు వారసత్వం అనే వరుస క్రమంలోనికి ప్రవేశిస్తావో ఆయన ఇచ్చిన తలాంతులు నువ్వు పొందుకోగలుగుతావు, ఆయన అభిషేకాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఆయన అభిషేకం నిన్ను తాకినప్పుడు నీ శత్రులు నీ ఎదుట మోకాళ్ళుని సాష్టాంగ పడతారని జ్ఞాపకం చేసుకో. సో దేవుని బిడ్డలారా, ఈ దినాన ఈ లోకపరమైన వాటిపైనో నీకున్న వాటిపైనో నీకు కలిగిన వాటిపైనో ఆధారపడుతున్నవేమో. నిజంగా దేవుని వారసుడిగా మారాలి అంటే, దేవుని వారసుడిగా మారాలి అంటే నీ బ్రతుకు మారాల్సిందేంటో తెలుసా? దేవుని కోసం ఏదైనా విడిచే అనుభవంలోకి నువ్వు మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఒక మాట అంటాడు. పౌలు భక్తుడి ద్వారా ఒక మాట మాట్లాడతాడు. చాలా తెగించి మాట్లాడాడు ఈ మాట పౌలు, తెలుసా? దాన్ని అందుకే ఏం చేశాడంటే అతని నెత్తి మీద వేసుకోలే పౌలు. చాలా చాలా మర్మంగా మాట్లాడతాడు ఆ మాటని, తెలుసా మీకు ఆ విషయం? ఎఫ్ఎస్సి సంఘముతో ఆ మాట మాట్లాడు. ఆ మాట చూసేయండి, క్లోజ్ చేద్దాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అక్కడ రాయబడి ఉన్నది వినండి. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడిన ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. చూసారా, చాలా చాలా జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. ఈ మర్మం ఇప్పుడు, ఏ మర్మం? చదవమ్మా, 6వ వచనం చదవమ్మా. ఈ మర్మం ఏదనగా, ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవములను వాగ్దానంలో పాలివారులనై ఉన్నారని. చాలమ్మా, ఇక్కడ చూసారా, ఇజ్రాయేలీలతో పాటు నీవు కూడా ఆయనకి కుమారుడివి, కుమార్తెవే. హల్లెలూయా. ఇజ్రాయేలీలు వారసత్వాన్ని కోరుకున్నారు, ఇజ్రాయేలీలు ఏనాడు సహాయం కోరుకోలా. తెలుసా మీకు ఆ విషయం? ఇప్పటికీ ప్రపంచంలో ఒక ఏలిక చేస్తుంది ఇజ్రాయేలు. చిన్న దేశం, చాలా చిన్న దేశం, ప్రపంచాన్ని ఏళ్తుంది. ఎందుకో తెలుసా? ఇప్పటికీ కూడా వాళ్ళు క్రీస్తుని అంగీకరించరు. ఇప్పటికీ కూడా వారు సహాయాన్ని అడగరు. దేవా నాకు ఇది చెయ్యని ఏ రోజున అడుక్కోరు వాళ్ళు. తెలుసా మీకు ఆ విషయం? దేవుడే, ఇజ్రాయేలీలు ఏది అడగరు. ఇజ్రాయేలీలు వారసత్వాన్ని కలిగి ఉన్నారు. బట్ ఈ దినాన ఆ వారసత్వం నువ్వు కలుగున్నావో లేదో ప్రశ్నించుకో. దేవుడు ఏనాడో చెప్పాడేమని, ఈ మర్మం ఏదనగా, పౌలు చాలా తెగించి చెప్తున్న మాట, ఈ మర్మం ఏదనగా అన్యజనులు అంటే నీవు నేనే సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు ఎవరమే? నీవు నేను కూడా సమాన వారసుడు, వారసురాలమే. ఆమేన్, ఆమేన్. సో దేవుని బిడ్డలారా, నిజానికి ఈ మర్మం నీకు అర్థమైతే, నిజానికి ఈ మర్మం నీకు అర్థమైతే ఆయన సహాయం అడగో, ఆయన సహాయం అడగో. ఏమడుగుతావు? ఈ రాత్రే గనక నీకు నిజంగా నీ బ్రతుకులో ఉన్న బలహీనతలు తొలగిపోవాలంటే దేవుణ్ణి అడుగు. నీ యందు నేనును, నా యందు నీవును, నీ కుమారుడిగా కుమార్తెగా నన్ను స్వీకరించమని అడుగు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అన్య భాషల్లో ప్రార్థన చేయమంటేనే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకో తెలుసా? అన్య భాష చేరాల్సింది దేవుడి దగ్గరికి, నీ హృదయానికి కాదు. నేనేం ప్రార్థన చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదని అన్య భాషలు వదిలేసి మళ్ళీ నార్మల్గా ప్రార్థన చేస్తూనే ఉంటారు. సో దేవుని బిడ్డలారా, నిజానికి నువ్వు వారసుడిగా మార్చబడాలంటే దేవుడి దినాన్ని చెప్తున్న మర్మం ఏంటో తెలుసా? ఈ లోకపరమైన వాటిపైన ఆధారపడకూడదు. అందుకే ఏలియా ఏం చేశాడు తెలుసా? నేను ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతానో, నా ఆస్తిని చూసి నేను ఇక్కడ శ్రమని బట్టి ఎక్కడ భయపడతానో, ఈ భయానికి భయపడి ఈ సేవకి నేను ఎక్కడ లోబడక నేను మరలా ఎక్కడికి వెళ్ళిపోతానో, వెనక్కి వెళ్ళిపోతానేమో అని ఆలోచన చేసి ఆ అరకల స్థలము తీసేశాడు. వాట్ వి కాల్ ఆ ఎడ్లు తీసేశాడు, మొత్తం తీసాడు. ఇక్కడికి వచ్చేసరికి ఆ పై ఉన్న వస్త్రాన్ని చించేశాడు. ఎందుకంటే ఈ వస్త్రము అతనికి చినగకపోతే ఆ అభిషేకాన్ని తీసుకోలేడు. సో దేవుని బిడ్డలారా, ఈ దినాన నీ బ్రతుకులు నువ్వేం కావాలని ఆశిస్తున్నావో, నువ్వేం కోరుకుంటున్నావో ఒకసారి ఆలోచన చేయి. దేవాతి దేవుడి దినమును నీతో మాట్లాడుతున్నాడు. ఒకసారి అందరము లేచి నిలబడ్డట్టు ఆఖరి ప్రార్థనతో ఆరాధన ముగించుకుందాం. అనంతరం ఇతర కార్యక్రమాల్లో మనం ప్రవేశిద్దాం. ఒక్కసారి అందరము లేచి నిలబడ్డట్లయితే ఆఖరి ప్రార్థన చేద్దాం.
ఆఖరి ప్రార్థనలో ప్రవేశిద్దాం. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. వినిన వాక్యమును బట్టి ఆ విన్న వాక్యముని హృదయంలో పదిలపరుచుకొని నిజానికి అయా నా బ్రతుకుని కూడా ఒక వారసుడిగా మార్చయ్యా, అయా వారసురాలిగా నా బ్రతుకు మారాలి. ఇంతకాలము తెలిసి తెలియని స్థితిలో నేను సహాయం అడుగుకుంటున్నానయ్యా. అయా నిజానికి సహాయం అడుగుతున్నవాడు నిజానికి ఈ లోకపరముగా ఎవరికైనా నువ్వు సహాయము చేస్తావు. బట్ వాడికి చేసేది సహాయం అయితే నేను కూడా సహాయం పొందుకుంటే నేను నీ కుమారుడిగా కుమార్తెగా ఎలా మార్చబడతానని అడుగు. కనులు మూసుకొని దేవుడిని అడుగు. నీ కన్నీళ్ళని దేవుడికి అప్పగించు. దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. నిజానికి నీ యాచనలు నీ అభ్యర్థనలు దేవుడు స్వీకరిస్తున్నాడు. అడుగు. ఎవరు మౌనంగా ఉండొద్దు. అందరూ ఆ రీతిగా సిద్ధపడి ఉండగా దేవాతి దేవుడి దినాన్ని నీతో మాట్లాడబోతున్నాడు. దేవుడి దినాన్ని నీతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి అది నీ హృదయాల్లో పదిలపరుచుకొని ఆ విన్న వాక్యమును బట్టి మన జీవితాల్లో శ్రేష్టమైన కానుకలు మనం విత్తుదాం. దేవుడి దినాన్ని నీతో మాట్లాడిన దాన్ని బట్టి, దేవుడి దినాన్ని నిన్ను బలపరిచిన దాన్ని బట్టి, దేవుడు నిన్ను ప్రేరేపించిన దాన్ని బట్టి, ఈ లోకపరమైన పరిస్థితులను తొలగించి లోకానుసారమైన భవిష్యత్తును బట్టి కాక అయా దేవుని ఆత్మానుసారముగా బ్రతకటానికి జీవించటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని అడుగు. దేవుని వారసత్వాన్ని పునికి పుచ్చుకో. తెలిసి తెలియని స్థితిలో నీవు అడుగుతున్న సహాయాలను దూరము చేసుకో. దేవుడు వారసుడిగా ఉన్న నీకు ప్రతి సహాయాన్ని సమస్త పరిస్థితులను దేవుడు నీకు దయచేస్తాడని నమ్ము. కానుకలు పట్టుచుండగా బిడ్డలు ఆరాధన చేస్తున్న సమయంలో బిడ్డల కానుకలు పడతారు. నా జ్యేష్ఠ భాగస్వామి నీతో నాతి చరామే, ఎవరేమన్నానేమి నీ మాటే నాకిల హామీ. నీ చాలు యేసు స్వామి, నా జ్యేష్ఠ భాగస్వామి నీతో నాతి చరామే, ఎవరేమన్నానేమి నీ మాటే నాకిల హామీ. నీ చాలు యేసు స్వామి, చేతి చాలు యేసు స్వామి, నీ మాటే నాకిల హామీ. చాలు యేసు స్వామి, నీ మాటే నాకిల హామీ. నా జ్యేష్ఠ భాగస్వామి నీతో నాతి చరామి, ఎవరేమన్నానేమి నీ మాటే నాకిల హామీ. నీ కృప చాలు యేసు స్వామి. అమ్మ మీ కొరకు భోజనాలు ఏర్పరచడం జరిగింది. దయచేసి ఎవరు వెళ్ళొద్దు. భోజనాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రభు దాసుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం ముగించుకోబోతున్నాం. కొద్ది నిమిషాలు మాత్రమే. శ్రేష్టమైన దేవుని అర్పణ. కష్టమేదైన కానీ నా కాపరివై నీవు ఉండదు, నాకు కలగదేమి. కరువులెన్నైనా రాని కష్టమేదైన కానీ నా కాపరివై నీవు ఉండగా నాకు కలగదు. చేతి కృప చాలు యేసు స్వామి, నీ మాటే. రెండు చేతులు పైకెత్తుదామా. కృప చాలు యేసు స్వామి, నీ మాటే నాకిల హామీ. నీ కృప చాలు యేసు స్వామి, నీ మాటే నాకిల హామీ. నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి, ఎవరేమన్నానేమి నీ మాటే నాకిల హామీ. నీ కృప చాలు యేసు స్వామి. కలతలెన్నైనా ఖడ్గమే ఎదురొచ్చిన ఆయన యొక్క ఆత్మ కలిగిన వాడు జయించేవాడిగా. ఆమేన్. యెహోవా నా కేడము, నా దుర్గము, నా కోట, నా కొండ, నా బలమా.
వచ్చిన కానీ పక్కమే ఎదురాని నా కీడెమై నీవు ఉండగా హాని కలగదు. సంతోషముతో చెప్పచాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నీ చెప్పచాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాటి చరామి. ఎవరేమన్నానేమి నీ మాటే నాకిల హామీ. నీ చెప్పచాలు యేసు స్వామి. మిత్రులే ఎదురైన ఆత్మదేవుడు నీకు చెలిమిగా నిందలే వచ్చి పడని మిత్రులే శత్రులవని నన్ను వీడని ఆత్మదేవుడు నాకు చాలని చెలిమి. నిందలే వచ్చి పడని మిత్రులే శత్రులవని నన్ను వీడని ఆత్మదేవుడు నాకు చాలని చెలిమి. కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నీ కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాటి చరామి. ఎవరేమన్నానేమి నీ మాటే నాకిల హామీ. నీ కృప చాలు యేసు స్వామి కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నీ కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నీ కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నీ కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నీ కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. మీ సేవకుని ముఖాంతరములో నుండి విలువైన సందేశాన్ని మీరు మాకు అందించారు దేవా. మీకే స్తోత్రాలు ప్రభువా. మేము మీ యొక్క వారసులం, మీ కుమారులము, మీ కుమార్తెలమై ఉన్నాము దేవా. స్తోత్రాలు. ఈ సమయంలో విత్తిన ఈ కానుకలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. విత్తిన ప్రతి హస్తాన్ని ప్రభువా నీ సేవార్థమై వీటిని వాడుతూ ఉండగా నూరంతల ఫలం మీరు వారికి కలుగు చేయండి ప్రభువా. మీరు అన్నారు నాకు ఇచ్చి నన్ను శోధించిన ఎడల విస్తార దీవెనలు కుమ్మరించదనని ప్రభువా. నాయన ప్రత్యేకంగా వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. జరగవలసిన కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడగు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి